వెల్కమ్ టు స్మార్ట్ పిక్కీ బ్లాగ్స్. అందరు ఎట్లుండ్రు, బాగుండ్రా? ఈరోజు అయితే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అక్కడ వాళ్ళు ఎల్లమ్మ కథ చెప్పించుకుంటున్నారు, ఎల్లమ్మ కళ్యాణం చెప్పించుకుంటున్నారు. సో వీడియో అయితే అదే చూపిస్తానమాట. సో ఇంకా కొంచెం సేపట్లో నేను రెడీ అయిపోయి ఇంకా బయలుదేరిపోతాం అనమాట. సో మీరు అందరూ ఈ వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేసుకోండి, ఓకేనా? సో కంటిన్యూ నౌ వాచింగ్ ద వీడియో. సో స్టార్ట్ అయిపోయామన్నమాట అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడము. సో మంచిగా రింగ్ రోడ్ పై నుంచి వెళ్తున్నాం. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి పల్లెటూరులో ఉంది. సో మా ఇంటి దగ్గర నుంచి అయితే ఒక ½ అన్ అవర్ జర్నీ అనమాట. సో నేనైతే చాలా డేస్ తర్వాత అమ్మమ్మ వాళ్ళని కలుస్తున్నాను. సో ఎగ్జైటెడ్గా ఉంది. మా అమ్మమ్మ లేదు, తను పాస్డ్ అవే. సో ఇంకా మా అమ్మ వాళ్ళ కూతుర్లని కొడుకులని ఎన్నో మంత్స్ తర్వాత కలుస్తున్నా. సో మంచిగా నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కూడా మీ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎల్లమ్మ తల్లి కథ బాగుంటుంది, ఓకేనా? ఇదే ఫస్ట్ టైం నేనైతే అటెండ్ అవ్వడం. సో ఇదన్నమాట, ఇంటికి వచ్చేసాను. నేను వచ్చేవారికి అయితే ఇది పటం అంతా అయిపోయింది. నేను ఇదంతా మిస్ అయిపోయినా ఫ్రెండ్స్. ఇగో ప్రస్తుతానికైతే ఇది ఈడైతే ఏం చేస్తుండ్రు అంకుల్? దీన్ని ఏం చేస్తుంది? దీన్ని మళ్ళీ గద్దేస్తుండ్రు. అంటే పుట్టమన్ను కోయేసి వీళ్ళు వచ్చిండ్రు. అప్పటికి నేను అంతా ఇదంతా మిస్ అయిపోయినా. సో ఇప్పుడు గద్ద నీట్గా మంచిగా చేస్తుండ్రు అనమాట. సో పాతది ఉంది, పాత దాని మీదనే మళ్ళీ కొంచెం నీట్గా ఇలా చేస్తుండ్రు. ఇంకింత ఎక్కువ చేసిండ్రంట. ఇది ఒగ్గోలే అంటే మీరే చేస్తారా? ఇంట్లో చేయొద్దు, సో ఇంట్లోనే చేస్తారు. సో ఒగ్గోలే చేస్తారు. నేను వీడియో పెట్టుకుంటా. సో ఇదన్నమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. మళ్ళీ అప్పుడు కూడా తీస్తారు. సో వీళ్ళిద్దరే అనమాట, మా అమ్మ వాళ్ళ కొడుకు రాజు, ఇంకా వాళ్ళ మిస్సెస్ లక్ష్మి అనమాట. వీళ్ళకి చాలా బాగా జరిగిందనేసి ఇది 3rd టైం అనమాట వీళ్ళు అమ్మవారికి కళ్యాణం కానీ ఇలా ఇంట్లో ఎల్లమ్మ చేసుకోవడం. ఇక్కడ ఏదో అవుతుందనేసి వచ్చేసరికి చూసేవరకు ఇక్కడ మా అన్న మా వదిన అనమాట. సో వీళ్ళిద్దరికి బియ్యం పోస్తున్నారు. తనైతే ఫుల్ అంటే పట్టం మీద వీళ్ళిద్దరే, ఇంకా వాళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ నలుగురు కూర్చుంటున్నారు. సో మార్నింగ్ నుంచి ఏం తినలేదనేసి తను ఫుల్ నీరసంగా ఉంది. బోనం అయితే కుదిర్చి పెట్టిండ్రనమాట. సో బోనం అయితే ఇంకా తీయలేదు. ఇవి 2 బోనాలు తీస్తారు. ఇప్పుడు కళ్యాణం ఉందన్నమాట ఫ్రెండ్స్. సో ఇక్కడే అనమాట కళ్యాణం చెప్పడం అయితే. సో బయట ఇట్లా పందిర్లాగా వేస్తారు, కింద ఇట్లా కొన్ని బియ్యం వేసి. సో ఇక్కడనే అనమాట అమ్మవారిని కళ్యాణం చేయించడం. సో వీళ్ళైతే వాళ్ళు ఒగ్గోలు కదా, వాళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ నుంచి అయితే ఇంట్లో అన్నీ ఉన్నాయి కదా. సో ఫోటోలు ఇంకా అవన్నీ. సో ఇక్కడ ఇద్దరు అలా దీపాలు పట్టుకొని ఒకరు వెనక ఒకరు అన్ని ఫోటోలు తీసుకొని వస్తున్నారు. సో అలా ఫోటోలు పట్టుకొని ఇంట్లో నుంచి తీసుకొని వచ్చాక ఇలా 5 రౌండ్స్ తిరుగుతారనమాట. ప్రతి ఒక్కరి దగ్గర అమ్మవారిది ఇదిగో మెయిన్ ఇవి ఆయన వాళ్ళ హస్బెండ్ ఎల్లమ్మ తల్లి, ఇంకా ఎల్లమ్మ ఫొటోస్, అందరి చేతులల్లో ఆమెకి సంబంధించిన అదే శూలము ఖడ్గము అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవైతే బియ్యం అనమాట అమ్మవారికి. సో ఇవి ఆమె గవ్వలు గాజులు అలా అన్నీ పట్టుకొని ఒక ఇంతమంది ఎక్కువ పేర్స్తో ఉన్నాయి. ఎవరైతే కళ్యాణం మీద కూర్చుంటారో వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళు పట్టుకొని ఇలా ఒక 5 రౌండ్స్ తిరిగిన తర్వాత ఇంకా ఆయన ఆయన ఉంటాడు కదా, ఆయన ఇవన్నీ తీసి ఇందులో పెడుతున్నాడు అనమాట. సో 5 టైమ్స్ తిరిగిన తర్వాత ఇగో ఈ 2 ఉన్నాయి కదా, అమ్మవారు ఇంకా ఆయన వాళ్ళ హస్బెండ్. సో అక్కడ పెట్టారు. ఇగో ఒక్కొక్కరి నుంచి అన్నీ తీసి అక్కడ అన్నీ పెడుతున్నారు అనమాట. సో ఎందుకంటే ఇక్కడనే కళ్యాణం చూపిస్తారు కాబట్టి. సో చూడండి, ఇది ఫస్ట్ ఆయనని పెట్టేశారు, దాని తర్వాత అమ్మవారిని పెట్టారు. వాళ్ళకి ఏమేమైతే సంబంధించి ప్రతి ఒక్కరికి ఉందన్నమాట. అయితే
కూర్చున్నారు అమ్మవారి గురించి చెప్తూ. అమ్మవారు బతుకమ్మ రూపంలో వచ్చిందనేసి నాకు ఈ ఒగ్గైన అతను చెప్తూ ఉండేదాకా నాకు తెలియలేదు. సో చాలా మంచిగా అనిపించింది అనమాట. సో బతుకమ్మ ఎలా వచ్చింది ఏంటి అనేసి దాంతోపాటు ఈ అమ్మవారి ఎల్లమ్మ తల్లి చరిత్ర కూడా చెప్తూ ఉన్నాను. దీని తర్వాత కళ్యాణం అయింది అనమాట. సో వింటూ ఉండండి. నేను కూడా నా వాయిస్ ఇవన్నీ పెట్టేసాను. వచ్చింది గంగలో బతుకమ్మ మొదలు పెట్టింది. బతుకమ్మ పొన్నుల బతుకమ్మ మళ్ళొచ్చి పండుగ మా ఇంటికి మన బతుకమ్మ పంపింది. జాతి ఓదికి దానంపింది. ఎల్లమ్మ ఓదికి దానంపింది. ఏనాడు బతుకమ్మ దాదు వెళ్ళాక జాతి ఏనాడు గౌరమ్మ తీసుకొని శ్రీలక్ష్మి మైమోలే గౌరమ్మ చిత్రమై గౌరమ్మ చిత్రమై గౌరమ్మ లక్ష్మీదేవి లక్ష్మీదేవి సర్వతి ఇంకోటి దేవుతున్న ముందు అడిగితా బంగారు గుళ్ళ పేరే గౌరమ్మ దొంగలే వదోగిరి గౌరమ్మ దొంగలే వదోగిరి ఆ గౌరీ పడలు ఆడుకొని గౌరమ్మని తీసుకొని ఎవరి తాలిపుతో ఆలు పెట్టుకుంటూ ఉంటే ఆ అక్కల చెల్లెలు ఎవరి తాలిపుతో ఆలు పెట్టుకుంటూ ఉంటే నాకు వేడి ముగుడి ఏరవత్తం ఉన్నది. తల్లి రేణుగో నాకు పెట్టి మనం కూడా ఏర వచ్చినప్పుడు సబ్బన జాతి ముఖం చూస్తూ ఉన్నారు. చెల్లెల్లారా 12 మందికి పదకట్టిన మంగళూత్రం ఇళ్ళ లోపల ఉన్నది. ఆడివిల్లి ఎల్లమ్మ దేవికి ఏళ్ళు పట్టుకుని పోదిరి కల్లో కళ్యాణం వాడకమాయే గౌరవం పెడదాం పెడదామంటే మంగళూత్రం లేకపాయే. ఈనాడు కనుక ఎల్లమ్మకి ఎట్లా ఎట్లా పెడదాం అనుకోని ఎట్లా గట్లాయే గౌరమ్మ తీసి ఎత్తి మెడబెట్టి ఎల్ల మెడ ఎండగొడతా ఉంటారమ్మా. ఎల్లమ్మ మెడబెట్టి ఉంటే ఎల్లమ్మ మట్టందుకున్నది దేవి
ఇందా వేదరాముడి వేదన దొంగ మా భర్త కట్టిన మంగళ మా మెడ లోపల ఉన్నది ఎల్లమ్మ పెళ్లిగాయన బయరాలు నువ్వు ఏలు పట్టుకుని పోతుంది కాదు కళ్యాణం వాడలే 12 కూతల బతలు నీ భర్త కట్టిన మంగళ నీ మెడ లోపల లేక బాయే నువ్వు పెళ్లి కాని బయరాలవు రేణుగా ఎల్లమ్మదేవి లగంగాని బుద్ధి రాలవే తల్లి ఎల్లమ్మదేవి వింటావి ఎల్లమ్మ ఎల్లమ్మ పెళ్లి కాని బయరాలు ఏ పని చేసి మోక్షం ఉండవాలి రేణుగా రేణుగా నలుగుండ పోయి నవరాది రేణుగా రేణుగమ్మ ముగ్గుట్ల పోయి ముచ్చట పెట్టరాదు రేణుగా పెట్టిన వారు మోక్షం ఉండదు పట్టిన వారు బరకలు ఉండదన్నప్పుడు అంతమంది మాటలు ఒక్కొక్కరు ఒక తిరిగి మాటలు మాట్లాడినప్పుడు అడవిలో ఎల్లమ్మ కాయలు కొట్టి మాడవాళ్ళ కలిసిన తప్పిన వాళ్ళు తెలియదు ఎల్లమ్మ వెనుకకు వారింది మేడకి ఏ రోజు ఉన్నదా ఎల్లమ్మ స్కిప్ చేయకుండా నెక్స్ట్ వీడియో కూడా వాచ్ చేయండి. పార్ట్ 2 కళ్యాణం ఉందన్నమాట. సో ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మొత్తం ఆమె బతుకమ్మదే ఎక్కువ ఉందన్నమాట. సో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి వాళ్ళ కళ్యాణం ఉంటుంది. సో